వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద PSFI ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. నీట్ పరీక్ష నిర్వహిస్తున్న NTA సంస్థను రద్దు చేయాలని, ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. మన ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేయడానికి రావడం జరుగుతూ ఉంది. మెయిన్ కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు. ఈ నీటి వ్యవస్థపై దేశవ్యాప్తంగా 36 రోజులు ఏదైతే ఉద్యమం చేశారో దానికి ధర్మేంద్ర ప్రధాన్ అని రాజీనామా చేయడం జరిగింది. అయితే రాజీనామా చేశారు కానీ NTAని రద్దు చేస్తామని చెప్పేసి చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి ఇప్పటివరకు చెప్పలేదు. సో మేమేం చేస్తా ఉన్నాం, మేమేమడుగుతా ఉన్నామంటే ఆ NTA ఏదైతే పేపర్ లీకేజ్ కారణం ఉందో దాన్ని రద్దు చేసి ఈ చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 77 వల్ల అనేక మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆగిపోతూ ఉంది. అందుకని ఏదైతే జీవో నెంబర్ 77 ఉందో దాన్ని రద్దు చేసి పూర్తి స్థాయిలో విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే సంక్షేమ హాస్టల్ ఏవైతే ఉన్నాయో సంక్షేమ హాస్టల్కి సంబంధించి మెస్ ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని పెంచి మెస్ ఛార్జీని పూర్తి స్థాయిలో పెంచి విద్యార్థులందరికీ పూర్తి స్థాయి భోజన సౌకర్యం అందేలా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తెలుగు స్టేట్ PSFI స్టేట్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నారు. ఏదైతే డిమాండ్ చేశామో అవి అన్నీ మాకు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఇటీవల కార్యక్రమం నీటికి సంబంధించి మేము ఏదైతే డిమాండ్ చేశామో దాన్ని తక్షణమే దాన్ని చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే SC/SC హాస్టళ్లలో ఏదైతే ఫుడ్ ఫెసిలిటీ లేకుండా పోతుంది, అలాగే చాలా దారుణంగా ఉందండి వాళ్ళ పరిస్థితి.